అక్కడ ఉంటుంది. వీడికి తెలుసు, వీడంటాడు నన్ను పాతాళానికి వెళ్ళనీయక. యేసు ప్రభు మార్కు సువార్త 1వ అధ్యాయంలో అక్కడ ఆయన సమాజ మందిరంలో ప్రార్థన, ఆయన సువార్త చెప్తుంటే, నజరేయుడైన యేసు నీవు పరిశుద్ధుడవు, దేవుని కుమారుడు. అన్ని నిజాలే మాట్లాడుతున్నాయి, అన్ని నిజాలే మాట్లాడుతున్నాయి. ఆ నిజాలన్నీ కూడా యేసు ప్రభు నమ్మారా అని అంటే, యేసు ఆయన ఏమన్నాడంటే, వీడిని ఇప్పుడే విడిచిపో. విడిచిపోయిందా లేదా? విడిచిపోయింది. ఈ దురాత్మ శక్తులన్నీ కూడా విడిచిపోయాయా లేదా? ఎంత పవర్ఫుల్ అని అంటే, ఆ పందుల్లోకి వెళ్ళిపోయేటట్లుగా నన్ను వేడుకుంటున్నాడు. పందుల్లోనికి పంపించే యేసు ప్రభు దురాత్మ శక్తులను మనుషుల్లో ఉండనియ్యడు, మనుషుల్లో ఉండడానికి ఇష్టపడడు, మనుషుల్లో ఉంచడానికి ఇష్టపడడు. కానీ అవి ఎవరిని కోరుకుంటాయనంటే మనుషుల యొక్క హృదయాలనే కోరుకుంటుంటాయి. ఎక్కడ ఉండడానికి ఇష్టపడతాయనంటే మనుషుల హృదయాలలో జీవించడానికి ఇష్టపడతాయి. ఎందుకు జీవించడానికి ఇష్టపడతాయనంటే ఆ మనుషుల చేతే ప్రతి విధమైన భయంకరమైన సంఘటనలు చేయించాలి, ప్రతి విధమైన దురాగతాలు చేయించాలి, ప్రతి విధమైన అపవిత్రమైన క్రియలు చేయించాలి. వీటన్నిటికీ కారణం ఎవరు అంటే వాళ్ళలో ఉంటున్న దురాత్మ శక్తులు. ఆ శక్తులు విడుదల పొందుకుంటేనే కానీ వాళ్ళు యేసు ప్రభువుని జీవము గల దేవుడని చూడలేరు. జీవము గల దేవుడని చూడలేని వారందరికీ ఇదే సువార్త. యేసు ప్రభు ఆయన శక్తిని బట్టి, ఆయన పరలోకములను భూమి మీద ఆయన ఒక్కడే శక్తిమంతుడు కాబట్టి ఆ నామములో వాళ్ళందరికీ ప్రభువు విడుదల కలుగు చేయను గాక. ప్రతి మోకాలు మోకరించును గాక. ప్రతి నాలుక పాపాలను ఒప్పుకొని ప్రభువుని స్తుతించును గాక. ఆమేన్. ఇది ప్రకటించడం ఊరకనే కాదు, ప్రకటించి వెళ్ళిపోతాం ఇంకో పావుగంట తర్వాత. కానీ దేవుడు తన కార్యాన్ని ఈ ప్రాంతంలో చేయటం చూడగలుగుతాం. ఐఎమ్ కమింగ్ టు ద కన్క్లూషన్. That's one incident I want to just bring before you. లూకాసు వార్త 16వ అధ్యాయంలో మనందరికీ తెలిసినటువంటి స్టోరీ. ఆ స్టోరీలో ఇద్దరు ప్రాముఖ్యమైన వ్యక్తులు, ఒకడు ధనవంతుడు, ఒకడు పేదవాడు లాజర్. తన జీవితకాలం అంతా కూడా పేదవాడుగానే జీవించాడు. డబ్బు లేదు, ఇల్లు లేదు, వాకిల్ లేదు, రోడ్డు మీద ఎవరో ఒకరు ఆ ధనవంతుడి టేబుల్ దగ్గర వాడికి అక్కర్లేనిది పడేస్తే ఈ లాజర్ అనేవాడు తింటూ బ్రతికేవాడు. ఆల్ ఆఫ్ సడన్ ఒకరోజు ఇద్దరు కూడా మరణించారు. కానీ వాళ్ళిద్దరి డెస్టినేషన్స్ వేరుగా మారిపోయాయి. లాజర్ ఏమో పరలోకానికి వెళ్ళాడు, ధనవంతుడేమో పాతాళానికి వెళ్ళాడు. దేవుడు ధనవంతులకు విరోధా? దేవుడు పేదవాళ్ళలాగానే జీవించాలనుకుంటున్నాడా? పేదరికంలో మగ్గిపోవటమే నీ జీవితంలో ఉన్న దేవుడికి ఉన్న ఆశ? కష్టాలు పడటమేనా దేవుడికి ఉన్నటువంటి ఆశ? వేదనల్లో కృంగిపోవడమే దేవుడికి ఉన్నటువంటి ఆశ? అలా కృంగిపోయిన వాళ్ళకి పరలోకం, లేని వాళ్ళకి అందరికీ పాతాళం అని అంటున్నాడా? కాదు. దేవుని హృదయం అర్థం చేసుకోవాలి. ఈ ధనవంతుడు ఖరీదైన బట్టలు వేసుకునేవాడు, ఖరీదైన జీవితం జీవించేవాడు. తనకున్నటువంటి డబ్బు పలుకుబడి, తనకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్, ఇలాంటివన్నీ కూడగట్టుకొని యేసుక్రీస్తుని మర్చిపోయి, యేసుక్రీస్తుని వదిలేసేసేసి తనకున్నటువంటి జీవితాన్ని అనుభవించేటట్లుగా జీవించాడు. ప్రభువుకి విధేయుడిగా జీవించలేదు. ఆయన క్రైస్తవుడు కాదా అనేది మీకు ఆఖరిని చెప్పి కన్క్లూడ్ చేసేస్తాను. అయితే అటుపక్క ఇంకో వ్యక్తి లాజర్, ఏమీ లేనివాడే, కానీ ప్రభు విషయంలో ధనవంతుడు. హల్లెలూయా. ధనవంతుడు ప్రభు విషయంలో ఆత్మీయ దారిద్ర్యాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు. ధనము ఉండొచ్చు, నిన్ను ఆశీర్వదిస్తానన్న దేవుడు నువ్వు కూడా ఆనందంగా జీవించాలి, సుఖంగా జీవించాలి. ఈరోజు ఇక్కడ ఒక మాట పెట్టాం. ఆ మాట ఏంటంటే ఆశీర్వాదమునకు వారసులకు మీరు అందరూ పిలువబడ్డారు. అంతేగాని దరిద్రులుగా జీవించడానికి కాదు, పేదరికంలో జీవించడానికి కాదు, వ్యర్థులుగా జీవించడానికి కాదు, ఎవరినో అడుక్కుంటూ జీవించడానికి కాదు. నువ్వు మొట్టమొదట ఇక్కడ ఈ కూడిక స్టార్ట్ చేస్తున్నప్పుడే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించినటువంటి ఒక మాటని ప్రవచనసారంగా మేమందరి ముందు ఉంచడం జరిగింది. అందులో నీవు దరిద్రుడిగా ఉంటావని చెప్పలేదు,
దీనస్థితిలో జీవిస్తామని చెప్పలేదు. నిన్ను ఇతరులకి ఆశీర్వాదకరంగా చేస్తానని ప్రభువు మాట్లాడాడు. మరి ఈ ధనవంతుడి పరిస్థితి పాతాళానికి వెళ్ళడానికి కారణం ఆత్మీయ దారిద్ర్యం. ఈరోజు ఆత్మీయ దారిద్ర్యంలో జీవిస్తున్నామా? ఆత్మీయ దారిద్ర్యంలో ఎక్కడో పడి కొట్టుమిట్లాడుతున్నామా? డబ్బుకి శక్తి ఉంది, నీ పలుకుబడికి శక్తి ఉంది, రాజకీయ శక్తికి శక్తి ఉంది, ఆటమిక్ పవర్కి శక్తి ఉంది. వీటన్నిటికీ మించింది, వీటన్నిటిని కంట్రోల్ చేయగలిగింది యేసయ్య పరిశుద్ధాత్మ శక్తి గొప్పది. ఆమేన్. చప్పట్లు కొట్టి కనపడుతుంది. కొంతమంది డబ్బులు నమ్ముకుంటారు, కొంతమంది రాజకీయ పలుకుబడిని నమ్ముకుంటారు, కొంతమంది వాళ్ళకు ఉన్నటువంటి ఇంటి పేరు, కులం, మరొకటి, కొంతమంది ఇదిగో తుపాకీలు పట్టు, మా దగ్గర శక్తి ఉంది. కానీ వాటన్నిటికన్నా మించిన శక్తి దేవుణ్ణి ఎరగని వాళ్ళు వీటన్నిటిని నమ్ముకుని ఆశ్రయించి నమ్మి బ్రతికితే, క్రైస్తవ సంఘమా, యేసయ్య రక్తంలో కడగబడిన సంఘమా, ఈరోజు నీ దగ్గర ఎటుందనంటే ఆయన పంపించిన పరిశుద్ధాత్మ శక్తి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ శక్తిని కలిగిన వాడుగా నీవు అపవిత్రాత్మలను ఎదిరించగలవు, అంధకార శక్తులను ఎదిరించగలవు. యాకోబు 4:4 అంటాడు, నీ దేవుడికి నువ్వు విధేయుడివవు, అపవాదిని ఎదిరించు, వాడు పారిపోతాడు. ఆమేన్. హల్లెలూయా. వాడు పారిపోవాలి. నిన్ను చూసి భయపడాలి వాడు. వాడిని చూసి నువ్వు భయపడటానికి ఆయన సొత్తుగా యేసు రక్తంలో మార్చబడ్డావన్న సత్యాన్ని మర్చిపోక, ఆయన సొత్తు నువ్వు. నీ తండ్రి రాజు అయితే నువ్వు కూలివాడు అవుతావా? నీ తండ్రి రాజు అయితే నువ్వు ఎటువంటి వాడివైనా నీవు కూడా రాజుకి వారసుడివే, ఆ రాజ్యానికి వారసుడివే, రాజు తర్వాత రాజువే. ఆయన రాజవంశంలో చేర్చబడిన మనము, ఆ తండ్రికి మనము వారసులమే, ఆ తండ్రి కుమారుడికి ఇచ్చిన శక్తికి మనం వారసులమే. ఈ భూప్రపంచాన్ని తల్లక్రిందులు చేయగలిగిన శక్తి యేసయ్య మాటను బట్టి, పరిశుద్ధాత్మ శక్తిని బట్టి నీవు కూడా వారసుడివై ఉన్నావు ఈ రాత్రి. హల్లెలూయా. లాజరు అక్కడ హాయిగా ఉన్నాడు, ఇక్కడ షార్ట్ టైం అమౌంట్, షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. తిండి లేనివాడుగా జీవించాడు, గూడు లేనివాడుగా జీవించాడు, మరొకడు సుఖానంతటిని అనుభవించాడు, ఆత్మీయ దారిద్ర్యంలోకి వెళ్ళిపోయాడు. ఈరోజు అటువంటి ఆత్మీయ దారిద్ర్యంలో ఎవరైనా ఉంటే మీ జీవితాలు సరిచేసుకోండి. ఎందుకనంటే కన్క్లూషన్కి వస్తున్నాను. వెంటనే నేను తట్టుకోలేకపోతున్నాను. అబ్రహామా, ఎవరితో మాట్లాడుతున్నాడు? అబ్రహామా, ఈ మంటల్లో నేను పడి ఉన్నాను. లాజరు నాకు బాగా తెలుసు, కానీ నీ గుండెల మీద ఆనుకొని హాయిగా ఉన్నాడు. ఒక చుక్క నీటి బొట్టైనా వేస్తావా? నా నాలిక దాహంతో తల్లడిల్లిపోతున్నా, కృంగిపోతున్నా, బ్రతకలేకపోతున్నా, భరించలేకపోతున్నాను. ఈ పరిస్థితి నుంచి నన్ను ఎవరు తప్పిస్తున్నారు? నీ వైపు చూస్తున్నాను, పరలోకం నుంచి, పరతాళం నుంచి పరలోకం వైపు చూస్తున్నాడు. ఈ రాత్రి ఎవరైనా అలాంటి భయంకరమైన స్థితిలో ఉంటే పరలోకం వైపు చూడండి. పరలోకంలో తండ్రి కుడి భాగాన ఉన్న యేసు వైపు చూడండి. ఆయన నీతో మాట్లాడతాడు. ఖచ్చితంగా చెప్పగలను, నాతో మాట్లాడిన వాడు మీతో మాట్లాడతాడు. ఆయన మాట్లాడితే నీ పరిచర్యకు వచ్చాను. నేను ఎన్నుకొని పరిచర్యకు రాలేదు, ఆయన ఎన్నిక చేసుకొని పరిచర్య తీసుకొచ్చాడు. మాట్లాడతాడు, నాతో మాట్లాడిన వాడు మీతో కూడా మాట్లాడతాడు. డౌట్ లేదు అందులో. నా పరిస్థితి ఏంటి అంటున్నాడు, నేను తట్టుకోలేకపోతున్నాను. ఒక చుక్క నీళ్ళు, నీకు నాకు అగాధం అడ్డొచ్చింది. ఒక చిటికెన వేలుతో చుక్క నీళ్ళు నీకు వేయలేను. వెంటనే అంటాడు, నా అన్నదమ్ములు భూమి మీద జీవిస్తారు, వాళ్ళు ఇక్కడికి రాకుండా వాళ్ళకి కబురు పంపించు. కబురు ఎందుకు పంపించాలి? మోషే ధర్మశాస్త్రం ఉంది కదా, మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా జీవిస్తే వాళ్ళు కూడా పరలోకం వస్తారు. ఆ మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా జీవించకపోతే నీ దగ్గరికి వస్తారు. ఈ రాత్రి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? ఈ రాత్రి ఎటువైపు నీ ప్రయాణం? ఈ రాత్రి ఎటువైపు నీ గమ్యం? దేని వైపు నువ్వు ప్రయాణం చేయాలనుకుని యేసు ప్రభు దగ్గరికి వచ్చావు.
ఒకవేళ యేసు ప్రభుత్వ పరిచయం లేకపోతే, యేసుక్రీస్తు ఎవరో తెలియకపోతే, యేసుక్రీస్తు నేను ఆశ్రయించుకుంటున్నావా, యేసుక్రీస్తు నువ్వు తిడుతున్నావా, యేసుక్రీస్తు వద్దనుకుంటున్నావా, స్టిల్ ఈ సువార్త నీ చెవులకు వినిపింపజేయడానికి కారణం ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ యేసు ప్రభు నేను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ రాత్రి ఈ సువార్త నీకు ప్రకటింపబడుతుంది. ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను కూడా పరలోకం తీసుకెళ్లాలని ఇష్టపడుతున్నాడు. ఈ పాపం నుంచి విడుదల ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కింద నుంచి అంటాడు, వాళ్ళు ఇక్కడ రాకూడదు అన్నదమ్ములు, వాళ్ళు నీ దగ్గర రావాలి. మృతులలో నుంచి ఒకరిని పంపించు. అబ్రహాం అంటారు, మృతులలో నుంచి ఒకరు పంపించిన వాళ్ళు నమ్మరు. వాక్యాన్ని చదివి వాక్యంలో ఉన్న మాటను బట్టి వాళ్ళ జీవితాన్ని దేవునికి అర్పించుకొని పాపాలను విడిచిపెట్టిన వాడు మాత్రమే అబ్రహాము ఉన్న చోటికి, యేసయ్య ఉన్న చోటికి, పరలోకమనే స్థలానికి వెళ్ళగలుగుతారు. ఆమేన్. పరలోకంలో ఏముంది? పురుగు చావదు, అగ్ని ఆరదు, పళ్ళు కొరుకుట మానదు. భయంకరమైన వేదన, భయంకరమైన శోధన భరిస్తారా? ఒప్పుకుంటారా? అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడతారా? లేక ఇప్పుడే ప్రభు వైపు మీ హృదయాలను తిప్పి ఆ ప్రభు వైపు చూసి, లాజరుకి తెలుసు, ధనవంతుడికి తెలుసు, ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పింది. ఈరోజు మనకి సువార్త ప్రకటింపబడుతుంది. ఈ సువార్త మనం వింటున్నాం. ఈ సువార్తలో ఈ రాత్రి నాకు డౌట్ లేదు మీరు స్వస్థపరచబడతారని. ఈ రాత్రి నాకు డౌట్ లేదు. నాకు ఇచ్చిన ఈ పరిచర్యలో ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇప్పుడు అన్నీ చెప్పదలుచుకోలేదు, టైం సరిపోదు. అయితే కొన్నే చెప్పాను. ఆ దేవుడు ఈ రాత్రి మీకు కూడా సంపూర్ణమైన విడుదల ఇస్తాడని పూర్తిగా రూఢిగా నమ్మి బాహాటంగా ప్రకటిస్తున్నాను. యేసు నామములోని విడుదల, యేసు నామములోని స్వస్థత, వీటికి మించి యేసు నామములోని పాపాలను ఒప్పుకుంటావా? యేసు వాక్యానికి విధేయుడు అవుతావా? యేసు దగ్గర రక్తంలో కడగబడి రక్షణ పొందుకుంటావా? ఈ రెండు కార్యాలు జరిగిన పరలోకానికి వెళ్ళవు. కానీ ధర్మశాస్త్రాన్ని చదివి ఉండుంటుంటే, ధర్మశాస్త్రాన్ని పాటించుంటుంటే పరలోకం వస్తావని అబ్రహాము దగ్గర నుంచి, పరలోకం నుంచి అబ్రహాము ద్వారా వచ్చిన సందేశం, దేవుడు తన కుమారుడైన క్రీస్తు ద్వారా పంపించిన సందేశం ఈరోజు మీకు ప్రకటింపబడింది. దట్స్ అప్ టు యు టు టేక్ ఎ డెసిషన్. పరలోకం వెళ్ళాలనుకుంటున్నావా? పాతాళం వెళ్ళాలనుకుంటున్నావా? డిసైడ్ యువర్ సెల్ఫ్. లెట్ us stand up everybody. దేవుని సన్నిధిలో అందరం కూడా లేచి నిలబడదాం. వాట్స్ యువర్ డెస్టినేషన్? వాట్స్ యువర్ డెస్టినేషన్? యేసుతో నా పయనం. జీసస్. యేసుతో నా పయనం, యేసుతో నీ గమ్యం, యేసుతో నీ పయనం, యేసుతో నీ గమ్యం. ఈ పాట వస్తుండగా వాట్స్ యువర్ డెస్టినేషన్? నీ డెస్టినేషన్ ఏంటి? పరలోకమా, పాతాళమా? టేక్ ఎ డెసిషన్. ఈ డెసిషనే నీ డెస్టినేషన్ మారుస్తుంది. రైట్ డెసిషన్స్ నీడెడ్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు డెసిషన్ తీసుకోవడానికి ఇష్టపడితే ముందుకు రమ్మని అడగను, చేతులెత్తండి. నేను నిర్ణయం తీసుకుంటాను, నేను నిర్ణయం చేస్తాను. లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్. పరలోకం వైపు చేతులు ఎత్తు. ఈ రాత్రి నేను ఒక నిర్ణయం చేస్తాను. గ్లోరీ.